From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవులు ఏదైతే వేసవి సీజన్ ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ వ్యక్తిగత వాహనాల్లో ఎక్కువగా రావడం వల్ల రద్దీ కూడా పెరిగింది. మనం చూడవచ్చు, ప్రస్తుతం అలిపిరి వద్ద ఉన్నాము. అలిపిరి టోల్ ప్లాజా వద్ద నుంచి ఏదైతే ఇటు గరుడ సర్కిల్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. ప్రతి వాహనం ఏదైతే గరుడ సర్కిల్ నుంచి అలిపిరి వరకు అలిపిరి టోల్ ప్లాజా వద్ద చెకింగ్ పూర్తయి వెళ్ళడానికి ఏకంగా 25 నుంచి 30 నిమిషాలు పడుతున్న సమయం. ముఖ్యంగా తనిఖీలను కూడా అధికారులు క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితి. ఏదైతే పోలీసులు కానీ ఎస్పీఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా చేస్తున్నారు. గతంలో ఏదైతే ఏమరపాటున కొంతమంది పైకి వెళ్ళడము, మద్యము మాంసాన్ని తీసుకువెళ్ళడము, అది ఏదైతే పెద్ద సంఖ్యలో వివాదాస్పదం చేయడంతో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ ఈ విషయం మీద చాలా సీరియస్గానే ఉంది. ఇందులో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పైకి పంపాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. గతంలో కొంతమంది ఈ విధంగా నిర్లక్ష్యం చేయడంతో ఎవరైతే నిర్లక్ష్యం చేశారో అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అటు ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే ప్రతి వాహనాన్ని అటు ద్విచక్ర వాహనాలతో పాటు మొత్తం అన్ని వాహనాలను ప్రతి వాహనాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్లో. ముఖ్యంగా గతంలో కొంత నిర్లక్ష్యం మొదట్లో వహించినప్పటికీ ఇప్పటికీ గత అనుభవాల దృష్ట్యా పూర్తి స్థాయిలో అటు స్కానింగ్ చేయడంతో పాటు ఏదైతే ప్రతి వాహనాన్ని పూర్తిగా అటు ముఖ్యంగా ఏదైతే ఎక్కడ ఎలాంటి నిషేధిత వస్తువులు పైకి తీసుకువెళ్లకుండా పూర్తి స్థాయిలో అటు టీటీడీ విజిలెన్స్ కానీ సెక్యూరిటీ ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ తనిఖీలు చేస్తున్న విజువల్స్ చూడవచ్చు. ప్రతి వాహనాన్ని అయితే తనిఖీ చేయడానికి గతంలో 1 నుంచి 2 నిమిషాలు పట్టేది, ఇప్పుడు దాన్ని 5 నిమిషాల సమయానికి పెంచారు. 5 నుంచి 10 నిమిషాల పాటు లగేజ్ ఎక్కువ ఉంటే అది మరికొంత సమయం కూడా పడుతుండడంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అందువల్లనే వాహనాల రద్దీ కొంత పెరిగినప్పటికీ తనిఖీ ముఖ్యము. ముఖ్యంగా ఏది నిషేధిత వస్తువులు పైకి వెళ్ళకూడదు అన్న విషయాలను సీరియస్గా తీసుకున్న అటు ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం వల్లనే ఈ రద్దీ ఏర్పడుతుంది. దీనికి తోడు అదనపు సిబ్బందిని కూడా ప్రస్తుతం కేటాయిస్తాము. వేసవి సెలవులు ముగిసేంత వరకు రద్దీ పెరిగిన సమయంలో అదనంగా మరికొంతమంది సిబ్బందిని వెంటనే తాత్కాలికంగా తెప్పించి పూర్తి స్థాయిలో అటు వాహనాల తనిఖీతో పాటు పైకి వెళ్ళే ప్రతి వ్యక్తిని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పైకి పంపడానికి అధికారులు నిర్ణయించుకున్న నేపథ్యంలో వాహనదారులు పైకి పంపడానికి కొంత ఆలస్యమైనప్పటికీ ఈ విషయంలో ఏదైతే భక్తులు కొంత సమయం పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో వచ్చిన వివాదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు వాహనాల తనిఖీ తిరుమలకు వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారో అటు వివిఐపి లైన్ ఏదైతే టీటీడీ ఉద్యోగుల లైన్తో సహా అటు విఐపి లైను, అదేవిధంగా ఇటు మామూలు జనరల్ లైన్స్తో పాటు ఇటు బస్సులు వెళ్ళడానికి ప్రత్యేకంగా 2 లైన్లు ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి 2 లైన్లు. ఈ విధంగా ప్రతి లైన్లోనూ వెళ్ళే వాహనాలను పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లోనే వాహనాల రద్దీ పెరుగుతుంది. దీనికి తోడు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఏదైతే వేసవి సెలవులు ప్రారంభం కావడం, వేసవి సీజన్ ప్రారంభం కావడంతో మార్చి మొదటి వారం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి. దీనివల్ల వాహనాలు ఏకంగా ఇటు తిరుమల వెళ్ళే వాహనాలు అలిపిరి టోల్ ప్లాజా వద్ద నుంచి ఏదైతే గరుడ సర్కిల్ వరకు ఆగి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా వాహనాల తనిఖీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో వాహనాల తనిఖీని కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో కూడా ఏదైతే కొంత ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా ఇటు వాహనదారులు ఓపికగా ఉండాలంటూ కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి. ఓవైపు వేసవి కారణంగా ఎండల తీవ్రత పెరగడంతో కొంత భక్తులు వాహనాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఖచ్చితంగా తనిఖీలు మాత్రం క్షుణ్ణంగా జరగాలంటూ ఏదైతే సిబ్బందితో పాటు అటు ఏదైతే ఎస్పీఎఫ్ విజిలెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగిస్తుండడం వల్ల ఏదైతే టోల్గేట్ ప్లాజా దాటికపోవడానికి ఇటు అలిపిరి వద్ద నుంచి గరుడా సర్కిల్ నుంచి అలిపిరి టోల్ ప్లాజా దాటడానికి అరగంట సమయం పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి, అలిపిరి టోల్ ప్లాజా వద్ద నుంచి.